సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ డైలాగ్ కామెడీగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి. పవన్ చేతిలో పవర్ లేదు కాబట్టే ఆ షిప్ సీజ్ కాలేదన్నారు. చంద్రబాబు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, నిన్న తిరుపతి లడ్డు అన్నారు, ఇప్పుడు కాకినాడ పోర్ట్ అంటున్నారని అంబటి విమర్శలు గుప్పించారు. కాకినాడ సీపోర్ట్లో అరబిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాను పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే దీనికంతటికీ జగన్ కారణమని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి. ఈ నెల 11 చేపట్టే రైతు ఉద్యమాన్ని ఎన్నికల కోడ్ కారణంగా 13కు వాయిదా వేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన 11వ తారీఖు నుంచి దాన్ని 13వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయటం అయిందనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతాంగం గుర్తించాలని ఈ సందర్భంగా ప్రకటన రూపంలో తెలియపరుస్తున్నాం. కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం. సీజ్ ది షిప్ హీరో పలికిన డైలాగా, ఇది కామెడియన్ పలికిన డైలాగా? మరి మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు. సీజ్ ది షిప్ అంటే షిప్ సీజ్ అవ్వాలిగా, సీజ్ కాల అవ్వదు. ఎందుకు కాదంటే సీజ్ ది షిప్ అనేది ఆ పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు. అంటే అది హీరో డైలాగా, కామెడీ డైలాగా? ఇట్ ఇస్ ప్యూర్లీ కామెడీ డైలాగ్. కొన్ని జిల్లాల్లో